ఓకే తర్వాత నేను ఏదైనా ఉంటే 1 to 1 వేరే విషయాలు మాట్లాడతా గానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి. వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యల్ని పరిష్కారం చేసుకునే సందర్భంగా కామన్ ని అంటే రాష్ట్ర ప్రయోజనాలు గాని అందరికీ ఇవ్వాల్సిన మెసేజ్ మిస్ కాకూడదు. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం గాని ఎక్కడికి పోయినా కూడా నేను అదేమా నేను చూస్తానయా, నేను అన్ని చూస్తా రే ఇనయ్యా ఇను నువ్వు వినాలా, నువ్వు కాదు అందరూ రాష్ట్రం అంతా ఇబ్బంది పడ్డారు. ఇనయ్యా పోయినప్పుడు మీరు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఆ కాగితాలన్నీ తీసుకొని నేను కూడా చేస్తున్నా. రెవెన్యూ పైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రికార్డ్స్ తారుమారు చేసి వెళ్ళిపోయాడు. రికార్డ్స్ తారుమారు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నిన్ను చూడంగానే మార్చేశానంటే అది ఇంకొక అనర్థానికి దారితీస్తుంది. దాన్ని వెరిఫై చేయాలి, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి. ఒక రోజు ఆలస్యమైన దాన్ని పక్కగా చేస్తున్నాం. నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 100% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి, సొంత భూములు. మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. ఈరోజు